హాయ్ రా, అందరు ఎట్లున్నారు? నేనైతే వంకాయ కూర సింపుల్గా 5 నిమిషాలలో ఎట్లా రెడీ చేయాలో చూపిస్తా. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచో మామూలుగా మనం పక్కన ఉంటాం కదా, ఎక్కడన్నా ఉన్న మన ఇంటి పక్కన వాళ్ళైనా సరే అత్త కోడళ్ళకి ఎప్పుడు లొల్లి పెట్టాలని చూస్తారండి. కోడలు బయటికి వెళ్ళడమే ఆలస్యం, ఎమ్మటే పక్కన కూర్చొని ఏదో ఒక ముచ్చట చెప్పడం. అట్లనే కోడళ్ళకు కూడా చెప్తారు. అత్తలు అట్లా బయటికి పోయినా, ఏదైనా ఊరికి పోయినా, ఏదైనా పని మీద పోయినా ఆ బిడ్డను అట్లా చూసుకుంటుంది, ఇట్లా చూసుకుంటుంది, అవసరమా పెట్టడం, మీకు లేరా పిల్లలు, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుందని పుల్లలు వేస్తుంటారు. అట్లా చెప్తే ఏమొస్తుందండి? ఇప్పుడు కాకపోయినా 4 రోజులకైనా అత్త కోడళ్ళు ఒకటి కావాల్సిందే. అదే వాళ్ళు పక్కన కూర్చొని అత్తయ్య నిన్ను ఇట్లా అన్నది ఇట్లా అన్నది అంటే, లేదమ్మా నిన్ను కూడా ఇట్లా చెప్పింది నీ గురించి కూడా అని అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు కదా. అది అసలు ఎందుకు అర్థం కాదో మనకు అస్సలు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు చెప్పారు కదా అని మనం కూడా వాళ్ళ అత్తలకి వాళ్ళ కోడళ్ళకి అట్లా చెప్తామా? మనం అస్సలు చెప్పాం. వాళ్ళు ఇట్లా ఏంటని మనం కూడా అట్లే ఉంటాం, ఎవరి పాపాన వాళ్ళే పోతారని అనుకుంటాం కదా మనమైతే. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాక అందులోకి కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేయాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వలన మనకి కూర టేస్ట్ అనేది వస్తుంది. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. నేనైతే వంకాయ ముక్కలు ఫస్టే కొద్దిగా లైట్గా పసుపు, ఉప్పు వేసి ఒక వాటర్లో అందులో పోసి వేసినండి. అట్లయితే అవి నల్లగా కావు, లేకపోతే ఆ వంకాయలు మొత్తం ఒక రకమైన చేదు టేస్ట్ వస్తాయి. ఇవి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతకి దాంట్లో నేనైతే ఇప్పుడు ఉప్పు వేయట్లేదండి. నేను ఉప్పు ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాను కదా, కారం వేసినాక చూసి వేసుకుందామని నేనైతే గట్టిగానే వేస్తానండి కారం. ఎందుకంటే నాకు ఒక్కదానికి ఆ కర్రీ, మా పిల్లలు స్కూల్కి బాక్స్ వేరే కర్రీ చేసిన పెట్టేసిన, నాకు ఒక్కదానికే బాగా కారం వేసిన. ఇవి ఆ కారం అందులో కారం వేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మా దగ్గర అయితే ప్రస్తుతానికి ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డదండి. ఇంకా 2 డేస్లో మా దగ్గర ఎలక్షన్స్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, అంటే కౌన్సిలర్ ఎలక్షన్స్. అది బాగా మగ్గిన తర్వాతకి ఇప్పుడు ఆ కర్రీ అందులోకి మనం కొద్దిగా, నాకైతే గ్యాస్ వెంటనే తుడిచేస్తాండి, అస్సలు నచ్చదు కొద్దిగా నూనె చుక్కబడ్డ దాంట్లోకి నేను ఉప్పు చూసుకున్నానండి, కొద్దిగా లైట్గానే పడుతుంది. కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి మాత్రం అస్సలు మర్చిపోకండి. ధనియాల పొడి వేసుకుంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన విషయం ఎవరినూ ఉద్దేశించి కాదండి, నార్మల్గా నాకు అనిపించింది. అట్లా మాట్లాడుకుంటారు కదా, ఎన్ని రోజులకైనా వాళ్ళు కలుస్తారు కదా, అప్పుడైనా బయటపడుతుంది కదా అని అనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పిన. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది.